గురుగారు నమస్కారం. ఏదైతే ఈ నామాలు పెట్టుకున్నారో, ఏదైతే నవ్వుతున్నారో ఈ చిరుహాసం, నిజంగా ఈ చిరుమందహాసం ఇట్లానే ఉండాలనేసి నేను అనుకుంటున్నా. కాకపోతే ఆయన ఇట్లా నవ్వడం సోషల్ మీడియాలో చాలామందికి నచ్చట్లేదు అనుకుంటా. ట్రోల్స్ అయితే మొదలుపెట్టినరు. ఏదైతే ఈయన ఒకప్పుడు హిందూయిజానికి వ్యతిరేకంగా హిందూ గుళ్ళకు పోవద్దు, హిందువుల బతుకమ్మలు ఆడవద్దు, దసరా సెలబ్రేట్ చేసుకోవచ్చు, దసరా సెలబ్రేట్ చేసుకోవద్దు, దీపావళి అనేది మన పండుగ కాదు, వీళ్ళందరూ హిందువులు ఆర్యులు బయట నుంచి వచ్చిండ్రు అనేసి ఒక కొత్త ఒరవడిని సృష్టించి ఇక్కడ స్వేరోస్ అనేసి వీళ్ళొక గ్రూప్ని ఏర్పాటు చేసుకొని హిందూయిజం పైన కక్ష, అంటే హిందూ దేవుళ్ళు అంటే మమ్మల్ని ఇక్కడ ఈ అగ్రవర్ణాలందరూ మమ్మల్ని తొక్కేస్తారు అనేసి ఒక నినాదాన్ని అయితే చాలా బలంగా తీసుకెళ్ళిండు. అయితే కొన్ని రోజుల నుంచి అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ట్రోల్కి అయితే గురవుతున్నారు. సో ఆ ట్రోల్ ఏంటంటే, అప్పట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ట్వీట్ చేసిండ్రు. అండ్ ఇప్పుడు ఆ ట్వీట్ ఎలా మార్చి ఆయన పోస్ట్ చేసిండో దాని గురించి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఇక లేనట్లేనా? మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ 80 కోట్ల హవాలా ద్వారా కవితకు ముడుపులు చెల్లించినట్లు సాక్ష్యాలు ఉన్నా కూడా ఆమెను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేసి, ఏదైతే బీఎస్పీ పార్టీకి లీడర్గా ఉండి బీఎస్పీ పార్టీ గొంతుకొని నేను తెలంగాణలో ఏనుగును ఇక్కడ తీసుకొస్తాము, లేకపోతే ఈ ఏనుగు కాళ్ళ కింద ఈ టీఆర్ఎస్ని దొరపాలని దొరగడిని మేము అడ్డంగా దాన్ని చిదిమేస్తాము, ఇట్లా రకరకాల డైలాగులు కొట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ దాని తర్వాత అంటే ఇటీవల కవితక్కను అరెస్ట్ చేసిన తర్వాత మాట మార్చిండు. బీఆర్ఎస్ చీఫ్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మోదీ ప్రభుత్వం ఈడీని అడ్డం పెట్టుకొని చేసిన అరెస్ట్ ఒక బూటకం అనేసి, ఇక్కడేమో అరెస్ట్ ఎందుకు చేయట్లేదు అనేసి అడిగిన ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడ మాత్రం అరెస్ట్ చేస్తే బూటకం అనేసి. ఎందుకంటే ఇక్కడ బీఎస్పీకి ఎలాంటి ఓట్లు పడవు, బీఎస్పీ నుంచి ఎంతమంది నిలబడ్డా కూడా ఓడిపోతూనే ఉంటారు, వాళ్ళకి అసలు ఎలాంటి సామర్థ్యం లేదు అనేసి ఇక్కడ జనాలకి, తెలంగాణ జనాలకి అర్థమైపోయింది. అక్కడ మాయాజీ ఉన్నారు, మాయాజీ పైన మోడీజీతోని వాళ్ళ సఖ్యత బాగానే ఉంది, అన్న చెల్లెలు లెక్క. ఏదైనా దేశానికి సంబంధించిన ఇప్పుడు అగ్రవర్ణాలు లేకపోతే తక్కువ వర్ణాలు అన్న గొడవ అన్నది కామన్, అది ఉంటానే ఉంటుంది. అది తెలంగాణలో కానివ్వండి, యూపీలో కానివ్వండి, మధ్యప్రదేశ్లో, ఎక్కడైనా భారతదేశం మొత్తం ఇదంతా ఉంటూనే ఉంటుంది. కాకపోతే మాయావతిజీ ఎంత మంచి వాళ్ళంటే, ఆమె దేశానికి సంబంధించిన ఏదైనా ఆర్టికల్ పాస్ చేసినా, ఏదైనా చట్టాలు రూపొందించినా కూడా దేశ భవిష్యత్తుని ఆలోచించుకొని దానికి స్వాగతించడము, సమర్థించడము ఇలాంటివన్నీ చేస్తుంటుంది. కాకపోతే వీళ్ళు బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ లాగా తయారయ్యి అదే బీఎస్పీలో ఇక్కడ చేరి అదే బీఎస్పీని ఇక్కడ మేము పైకి తీసుకొస్తామని చెప్పి మొత్తానికి ముంచేసిండ్రు. ఇప్పుడు నేను కనీసం బీఎస్పీలో కూడా ఉండట్లేదు, నేను రిజైన్ చేస్తున్నా, నాకు కొన్ని కారణాలు ఉన్నాయి అనేసి ఆయన ట్వీట్ చేసి అయితే పక్కకి వెళ్ళిపోయాడు. అండ్ ఆయన ఒకప్పటి ట్వీట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టులు ఇంకా లేనట్లేనా, అరెస్టులు చేయరా అనేసి. అరెస్ట్ చేస్తే ఏమో ఇట్లా, అరెస్ట్ చేస్తే ఇదంతా ఒక బూటకం అనేసి. అంటే దీన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం సార్ అప్పుడు నువ్వు అట్లా మాట్లాడినావు, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు, ఎందుకు ఇదంతా అనేసి ఆయన ఫాలోవర్సే ఆయన అడుగుతున్నారు చాలామంది. కొంతమంది అయితే నీ సిద్ధాంతాలు ఏమైపోయినాయి, నీ సిద్ధాంతాలు అన్నావు, మమ్మల్ని హిందూయిజానికి వ్యతిరేకంగా కొన్ని ప్రమాణాలు చేయించినావు, ఇప్పుడు నువ్వు అదే హిందూయిజంకి తగ్గట్టు అంటే హిందూ పండితులు, హిందూ పంతుళ్ళు కూడా అన్నీ బొట్లు పెట్టుకోరేమో, ఆయన అట్లా బొట్లు పెట్టుకొని ఆ చిరుమందహాసం ఏదైతే ఉందో చాలా క్యూట్గా ఉంది. సో అట్లా నవ్వుతూ ఈయన ఇట్లా తిరుగుతున్నాడు, అంటే ఓట్ల కోసం అన్నమాట. మనం ఆంధ్రాలో చూసినాం కదా, ఆయన పేరేంటి, రాజేష్ మహాసేన. ఒకప్పుడు హిందూయిజాన్ని అగ్రవర్ణ, తక్కువ జాతి, ఎక్కువ జాతి అని అక్కడ గొడవలు సృష్టించి దాని తర్వాత సోషల్ మీడియాలో ఫేమస్ అయిన తర్వాత ఆయనకేదో ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు అనగానే అక్కడ స్థానిక వినాయకుని టెంపుల్కి వెళ్ళి అక్కడ ఏదో పూజలు చేస్తాను అని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని కనిపించిండు. అట్లనే సార్ బతుకమ్మ చేయొద్దు, హిందువులు విదేశీయులు ఆర్యులు వీళ్ళకి అసలు మనకు సంబంధమే లేదు, మనది వేరే జాతి అన్నట్టు
చాలామందిని, కొంత వేలాది మందిని ఆయన నిజంగా తక్కువ జాతి వాళ్ళను లేకపోతే ఎక్కువ జాతి వాళ్ళను ఇలా స్టూడెంట్స్ని గురుకులాల్లో చదివించడము నిజంగా దానికి నేను హ్యాట్స్ ఆఫ్ అని చెప్తా. ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి ఒక్కరు చదువుకొని పై స్థాయికి రావాలి, మీరు చదువుకుంటేనే మీకు భవిష్యత్తు ఉంటుంది అని ఎవరినైతే దూరం పెట్టిండ్రో చాలామంది అలాంటి వాళ్ళని తీసుకొచ్చి చదివించిండు. ఆ మాటకైతే నేను ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తా. కాకపోతే ఆ మాటలు నింపేటప్పుడు అదే బుర్రలో కొన్ని విద్వేషాలను కూడా నింపిండు. ఆ విద్వేషాలు ఎలా తయారయ్యాయంటే హిందూయిజం అంటేనే పడి రాకుండా, అసలు హిందూయిజంలో ఉన్న దేవుళ్ళే కాదు, వేరే మతాల జోలికి మాత్రం మనం వెళ్ళొద్దు, కాకపోతే హిందూయిజాన్ని టార్గెట్ చేద్దాం అనుకునే విధంగా తయారు చేసి పెట్టిండు. సో ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ట్రోలింగ్కి విపరీతంగా ఇక్కడ బలవుతుండు. ఆయన టీఆర్ఎస్లో చేరుతుండో లేకపోతే ఆయనకి ఏదైనా ఎంపీ సీట్ ఆశిస్తుండో, ఆయన మళ్ళా పోస్ట్ చేసేదాకా, ఆయన మళ్ళా ట్వీట్ చేసేదాకా మనకు తెలియదు. ఎందుకంటే ఒకటి, ప్రభుత్వంలో ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళని చక్కగా చదివిస్తా అన్నాడు, ఒక పొజిషన్కి వెళ్ళిండు, దాని తర్వాత దానికి రీజన్ ఇచ్చిండు. నేను రాజకీయాలు దిగుతా అన్నాడు, రాజకీయాలు దిగిండు. మళ్ళీ ఆ పార్టీ ఈ పార్టీ అనుకొని కొన్ని రూమర్స్ అయితే లేచినాయి. దాని తర్వాత వాటిని చెక్ పెట్టేసి బీఎస్పీ అన్నాడు. బీఎస్పీ ఇక్కడ ఏదో సరే చాలామంది బడుగు బలహీన వర్గాలు అనేసి అంటారు కదా, వాళ్ళందరికీ ఒక హోప్ వస్తున్న టైంలో ఒక పదవి కోసము, అంటే ఇక్కడ బీఎస్పీలో ఉంటే ఇప్పుడే పదవులు రావు, ఓకే, గెలిచేంత సత్తా లేదు. ఇక్కడ మిగిలిన పార్టీస్కి అంత గెలిచేంత సత్తా లేదు. ఎవరు ఎప్పుడు ఓడిపోతారో ఎవరు ఎప్పుడు గెలుస్తారా అన్నది తెలియదు. కాకపోతే ఒక బీఆర్ఎస్ అన్న పార్టీ నుంచి పోటీ చేస్తే తాను గెలుస్తాడు అనుకున్నాడో లేకపోతే ఏమో తెలియదు, కానీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మాత్రం మళ్ళా ఈ గులాంగిరి చేయడం స్టార్ట్ చేసిండు. ఇది నేను అంటున్న మాటలు కాదు, సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు అయితే తెగ వైరల్ అవుతున్నాయి. అంటే ఇంత చదువుకున్న ఒక మనిషి, ఒక ఐఏఎస్ ప్రొఫెసర్ లాంటి ఒక మనిషి కూడా ఇంతలా ట్రోల్కి గురవుతున్నాడు. నిజంగా ఇదంతా ఆయన చేసుకున్నదేనా లేకపోతే కావాలని ట్రోల్స్కి గురి చేస్తున్నారా అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీనిపైన మీరేమంటారు ఒక్కసారి కామెంట్ బాక్స్లో తెలపండి. సో ఇలాంటి రాజకీయ నాయకుల్ని చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గుతో తలదించుకుంటాయి. ఎందుకంటే పూటకో పార్టీ 3 నెలలకో ముచ్చట అన్నట్టు ఇలా వీళ్ళందరూ కలిసి ఎక్కడ ఆశ కనిపిస్తే, అంటే ఎక్కడ పదవి కనిపిస్తే ఆ పదవి పైన ఆశతోని అక్కడికి వాలిపోవడము, వాళ్ళ సిద్ధాంతాలని పక్కన పెట్టడము. సో ఇలాంటి, అంటే మీ సిద్ధాంతాలు నచ్చే కొంతమంది ఫాలోవర్స్ మీ వెనకాల వచ్చారు, వాళ్ళందరినీ మీరు పక్కన పాడేసి ఇప్పుడు నా దారి రహదారి అనుకుంటూ వేరే దారులకు మీరు వెళ్ళిపోతుంటే మీరు ఎట్లయితే ఇక్కడ నవ్వుతున్నారో జనాలు కూడా అట్లనే, నిజంగా ఇదెంత ట్రోల్కి అవుతుందంటే అంత ట్రోల్గా చాలామంది నవ్వుకుంటున్నారు. సో మీరేమంటారు దీనిపైన ఒకసారి కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్, జై హింద్, జై భారత్.